ఓటర్ లిస్టులో లేకపోతే కళ్యాణ లక్ష్మి రాదు, షాది ముబారక్ రాదు, సన్నబియ్యం రావు, ఇందిరమ్మ ఇల్లు రాదు, 200 యూనిట్లు ఉచిత విద్యుత్ రాదు, 500 రూపాయలకు సిలిండర్ రాదు, పిల్లల చదువులకు ఫీజు మాఫీ కాదు. అన్నీ పోతాయి. ఇది ఒక్కటే పోతే ఇది ఒక్కటే ఆగదు. నువ్వు ఓటర్వే కాదన్నప్పుడు ఊర్లో మనిషి ఉన్నా చచ్చిపోయినంతో సమానమే. ఓటు లేకపోతే మీరు దండం పెడతారా? మనకు అధికారం లేకపోతే సమస్య ఎట్లుంటుంది? మరి ఓటు లేకపోతే కూడా ఊర్లో మనిషి ఉన్న బతికి మన కళ్ళ ముందర నడుస్తున్నా అతను గుర్తించడానికే ఇష్టపడరు. అందుకే ఇవాళ ఈ కార్యక్రమంలో బిఎల్ఓలు ప్రభుత్వ పరంగా ఎన్నికల సంఘం తరఫున వాళ్ళు పనిచేస్తారు, వాళ్ళ పని వాళ్ళని చేయనిరు. కానీ కార్యకర్తగా ఇంటింటికి వెళ్ళి ఈ ఫామ్లు అన్నిటినీ నింపి వాళ్ళు అడుగుతున్న వివరాలు మొత్తం నమోదు చేసి ఎక్కడైనా అనుమానం ఉంటే ఆధారాలు చూపించి, ఇంతకుముందే మన మిత్రుడు రామ్మోహన్ రెడ్డి చెప్పిండు, ముందు రాసుకున్నప్పుడు ఎండి ముస్తాక్ అని రాసుకున్నాడు. ఆయన జర చదువు వచ్చినాక ఎండి చిన్నగా ఉన్నదని మహమ్మద్ ముస్తాక్ అని రాసుకున్నాడు. మళ్ళీసారి 2002లో ఎండి ముస్తాక్ రాసుకున్నాడు. పేరు చిన్నగా ఉన్నది ఎండి ముస్తాక్ ఏందా అని మహమ్మద్ ముస్తాక్ రాసుకున్నాడు. ఎండి ముస్తాక్ వేరు, మహమ్మద్ ముస్తాక్ వేరు. 2002లో ఎండి ముస్తాక్ ఉంది, ఇప్పుడు మహమ్మద్ ముస్తాక్ రాసుకున్నాడు. వాడు మహమ్మద్ ముస్తాక్ ఓటు తీసేస్తున్నా అని ఇప్పుడు తీసేసే కాడికి వచ్చింది. ముదావత్ రమావత్ అని మన లంబాడి సోదరులు ఉన్నారు. రామ్లు నాయక్ అని రాసుకుంటాడు, మళ్ళీ ముదావత్ రామ్లు నాయక్ అని రాసుకుంటాడు, లేకపోతే రమావత్ అని రామ్లు నాయక్ అని రాసుకుంటాడు, లేకపోతే రామ్లు నాయక్ అని రాసుకుంటా అనుకో. ఈ రెండింటికి తేడా ఉంది కాబట్టి నీది అనుమానాస్పదమైన లిస్టులో ఉంది, నీకు ఓటు వేసేది లేదు, నీ వివరాలు ఆధారాలు ఇచ్చి నీ ఓటు పునరుద్ధరించుకో అని పక్కన పెడుతున్నారు. గదే రామ్మోహన్ రెడ్డి సార్ చెప్పింది. అనామలీస్ అంటే అంతే. ఈ అనుమానాస్పదమైన లిస్టులో పెట్టినప్పుడు నువ్వు రేషన్ కార్డు, ఆధార్ కార్డు, లేకపోతే నీ వివరాలు, లేకపోతే ఎంఆర్ఓ దగ్గరకు పోయి నీ గుర్తింపు సర్టిఫికెటో 2002లో మీ తండ్రిది, ఒకవేళ మనమే 2002లో ఓటు లేకపోతే మనకు కొత్తగా వస్తే మన తండ్రిని తీసుకుపోయి చూపించాలి. తండ్రి పేరు రాసినప్పుడు ఒకలాగుండి మళ్ళీ కొడుకు రాసుకున్నప్పుడు తండ్రి పేరు ఇంకోలాగా రాస్తే కూడా ఆ ఓటు అనుమానాస్పద లిస్టులో పోయే పరిస్థితి ఉంది. అందుకే ఈరోజు బిఎల్ఏని కీలకము, బూత్ లెవెల్ ఏజెంటు ఏముందిలే ఏదో ఒకటి జరుగుతుంది అనుకుంటే ఎన్నికలు ఎప్పుడో ఉన్నాయి, మళ్ళీ 28 కదా 29 కదా సార్ ఎన్నికలు అప్పుడు చూద్దాం కానీ అనుకుంటే 29లో ఓటేస్టోన్ ఓటు ఇయాలనే డిసైడ్ అవుతుంది. Subscribe us and press the bell icon for more interesting updates.